హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సార్ రీసెంట్గా భీమవరంలో ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారో ఈ 13 ముక్కల పేకాట ఏదైతే ఉందో మంచిదాన్ని లేదంటే దానికి పాజిటివ్గా మాట్లాడడం అనేది జరిగింది రఘురామకృష్ణన్ గారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో వాళ్ళకి అక్కడ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. ఒక ప్యాకాట క్లబ్బులు చేసేసారు, ప్యాకాట ఆడుతుంటే పట్టించుకోవట్లేదు, ఇక్కడ సివిల్ డిస్ప్యూట్లలోకి వచ్చి తలదూరుస్తున్నాడు జయసూర్య గారు, కనుక మనం వీడి మీద కంప్లైంట్ వాళ్ళ నాయకుడికి ఇచ్చారు. మనకు తెలుసు అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి రైట్ ఉంది, సీఎం తెచ్చుకోవాలంటే లోకల్ ఎమ్మెల్యే, ఏసీబీ తెచ్చుకోవాలంటే లోకల్ మినిస్టర్, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళ ముగ్గురు ఆమోద ముద్రలు లేదే డిపార్ట్మెంట్లు మార్చడానికి లేదు. ఎంఆర్ఓని కానీ ఆర్డీఓని కానీ మన జాయింట్ కలెక్టర్ దాకా, ఓన్లీ జస్ట్ గ్రూప్ 1 పోస్టుల దాకా ఈజ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అండ్ ఎంపీ, వాళ్ళ మాట లేదే కాదు. కనుక వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళదే రాజ్యం అవుతుంది ఇక్కడ అక్కడ. అలా అక్కడ ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీయలేదు పక్కన పెట్టేస్తే అక్కడ జరుగుతున్న అనార్థాలు జయసూర్య గారు ఇంతకుముందు సీఏగా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఆల్రెడీ సివిల్ సెటిల్మెంట్లో తలదూరుస్తున్నాడు. అలాగే పేకాట క్లబ్బులు అయిపోయాయి, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ లక్షలు ఆడుతున్నారు. భీమవరంలో పేకాట ఆడుతారని అందరికీ తెలుసు. అంటే భీమవరం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో విపరీత కోట్ల పందాలు కాస్తారని తెలుసు. మరి నడి రోడ్డు మీద పడిపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తప్పుడు వాళ్ళని కాపాడవలసిన బాధ్యత, మాట్లాడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఇస్ ఎ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్లో భాగమై డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అది ఎస్పీ గారితో మాట్లాడి, ఎస్పీ గారికి చెప్పి, డీజీపీ గారికి ఎంక్వైరీ చేసి ఇది నిజమైతే యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. ఇస్ రైట్ కదా ఆయన చెప్పింది, ఆయన ఏం తప్పు చెప్పలేదు. హోమ్ మినిస్టర్ గారు చూడాలి, హోమ్ మినిస్టర్ గారు చూసి ఆ ఏసీపీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, అంటే బదిలీ చేయడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు. ఆయన మీద ఒక అభియోగం వచ్చింది, పక్కకి బదిలీ కదా, మిమ్మల్ని సస్పెండ్ చేయమని అడగట్లా, బదిలీ ఎందుకు చేయలేకపోతున్నారు, ఏంటి ఆంతర్యం? ఒక కూటమి నాయకుడు, కూటమి అధ్యక్షుడు, ఒక జనసేన అధ్యక్షుడు పెడితే ఆయన దానికి మాట్లాడితే ఆయన మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తూ ప్లస్ రిపోర్ట్ జిఐడికి రిపోర్ట్ చేసి ఆయన ఇంకొక ఆడికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశాలు ఉంటే ఎందుకు ఉండట్లేదు అనేది ఒకటి. నెంబర్ 2, మొండు పట్టుదల వేసి మళ్ళా రఘురామకృష్ణరాజు గారు వ్యాఖ్యలు, అంటే ఆయన డిప్యూటీ స్పీకర్, రాజ్యాంగ పద్ధతిలో రాజ్యాంగ పదవిలో ఉన్నాడు, ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. ఎందుకంటే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ పొలిటికల్ మాట్లాడకూడదు, పొలిటికల్ కోసం డివేషన్ చేయకూడదు, పొలిటికల్ ఎంట్రన్స్ అవ్వకూడదు, ఇవన్నీ కొన్ని నామ్స్ ఉన్నాయి. ఈ నామ్స్ అన్ని వదిలేసి ఆయన 13 ముక్కలు ఆడొచ్చు, పేకాట ఆడడం తప్పు కాదు, ఆయన చాలా మంచివాడు, ఆయన మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరో రాంగ్ చెప్పారు, మంచివాడు అయి ఉండొచ్చు, తప్పు చేయకపోవచ్చు, ఎంక్వైరీ కంటెస్ట్ చేయమని కానీ ఆయన తీసేమని చెప్పాడు ఏమైనా? కాదు కదా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ దగ్గర నుంచో అక్కడి నుంచో కంప్లైంట్లు వచ్చి ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేశాడు, మాట్లాడాడు, అంటే వర్క్ చేయడం కూడా తప్పే, వర్క్ చేయడం తప్పేం కాదు కదా. ఈ అనార్థాలు తీస్తారు ఎలాగంటివి. అయిపోయింది, ఆయన ఎంక్వైరీ చేయమన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సీరియస్గా తీసుకోవాలా. పాపం ఆమె ఉదయం లెగిస్తే మొత్తం ప్రచారంలో ఉంటారు, ఉదయం లెగిస్తే ఎక్కడ ఏం జరుగుతుందో ఆమె వెళ్తూనే ఉంటుంది, రోజుకి మీడియాలో మనకు కనబడుతూనే ఉంటారు. ఆమె ఎప్పుడు పడుకుంటుందో తెలియదు కానీ పాపం కంటిన్యూ మీడియాలో కనబడుతూనే ప్రతి వర్క్కి కూడా వెళ్తూనే ఉంటుంది ఆమె. ఎందుకంటే ఆమె అంత కష్టపడుతున్న ఆమె ఇప్పుడు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇలాంటి ప్యాకాట్లు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ సీరియస్గా తీసుకోవాలా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటివన్నీ కూడా ఎమ్మెల్యేలు ఆగడాలు కూడా కొన్ని ఎక్కువ అవుతున్నాయి కొన్ని ఏరియాల్లో, కనుక ఇలాంటివన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఆయన దృష్టిలోకి వచ్చాయి, ఇంకా కొన్ని చెప్పాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఆ దృష్టిలోకి వచ్చి ఎంక్వైరీ చేయమన్నారు. కాబట్టి మీరు ఆ పోస్ట్లో ఉండి ఆ విధంగా మాట్లాడకూడదు అనేది ఒకటి, ఎవరో రఘురామకృష్ణరాజు గారు. రెండోది, మనం ఏదైతే పదవిలో ఉన్నామో మనం ఆయన కూటమికి మూలస్తంభం. మీరు మాట్లాడిన మాటలు, ఎవరైనా మాట్లాడిన మాటలు ఈ కూటమికి అగాధం తెస్తుంది తప్ప మనం ఆయన అడిగిన మాటకి మీరు అర్థం చేసుకొని మాట్లాడగలగాలి. అది మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. అది ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే కూటమి ఆయన అన్న మాటకి ఎంక్వైరీ చేసి చేయమంటే మీరు వచ్చి
ఏదో పెద్దార్థాలు పవన్ కళ్యాణ్ గారి మీద ఇండైరెక్ట్గా మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. అయినా మీరు రాజ్యాంగ పదవిలో ఉంటూ పొలిటికల్ మాట్లాడకూడదు అనేది, ఇలా మరి 13 ముక్కలు ఆడుకోవచ్చు అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, యానంలో లేదని కూడా మీరు రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మీకు అంతగా 13 ముక్కలు 21 ముక్క ఆడుకోవాలని పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి క్లబ్బులకు లైసెన్స్ తీసుకొని పెట్టుకోండి, తప్పేం లేదు దాంట్లోని. కేసిన వాళ్ళు కూడా పెట్టుకోండి, అన్నీ పెట్టుకోండి, ఏమైనా పబ్లిక్గా పెట్టుకోవచ్చు. కానీ లైసెన్స్డ్ అంటారు దాన్ని, లైసెన్స్డ్. మీరు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, మీరు ఇష్టం వచ్చిన ఆర్డర్ పాస్ చేయండి. మేము అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడుగుతారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అడిగింది మంచి కోసం అడిగాడా, చెడు కోసం అడిగాడా అనేది ఒక్కసారి అర్థం చేసుకొని దాన్ని ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆలోచించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఆ డిఎస్పీ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎంక్వైరీ చేసి టీజీపీ గారి మీద ఉంటుంది. డిప్యూటీ సీఎం గారుగా ఆయన కంప్లైంట్ని గౌరవించవలసిన బాధ్యత, రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూటమి మీద ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతా. రఘురామకృష్ణరాజు గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.